వచ్చేసి పులిపిర్ల గురించి. పులిపిర్లు అంటే దాన్ని స్కిన్ ట్యాక్స్ అని కూడా అంటారు, వాట్స్ అని కూడా అంటారు. దాన్ని తీయడానికి కావాల్సిన వస్తువులు వచ్చేసి వాట్స్ మిషన్. వాట్స్ మిషన్లో వచ్చేసి దీనికి 2 టైప్స్ నీడిల్స్ ఉంటాయి. ఒకటి టెంపరీ నీడిల్, దీన్ని టెంపరీ నీడిల్ అంటారు. దీన్ని ఈ నాబ్లో వేసి ఫిక్స్ చేస్తారు. దీన్ని సపరేట్ చేయొచ్చు. ఈ నాబ్ని కూడా సపరేట్ చేయొచ్చు. ఇది టెంపరీ నీడిల్ వేసి యూజ్ చేయడానికి పనికొస్తుంది ఈ నాబ్. అండ్ ఇంకొకటి వచ్చేసి పర్మనెంట్ నీడిల్. దీన్ని పర్మనెంట్ నీడిల్ అంటారు. సో ఇది పర్మనెంట్ నీడిల్. ఏదైనా పెద్దవి పులిపిర్లు చిన్నవిగానే ఉన్నాయి, ఇంకా టెంపరీ నీడిల్ అవసరం లేదనుకున్నప్పుడు పర్మనెంట్ నీడిల్తో చేయొచ్చు. ఏం చేసినా కూడా పర్మనెంట్ నీడిల్ అయితే శానిటైజ్ చేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. టెంపరీ నీడిల్ అయితే ఎవరికి యూజ్ చేస్తామో ఆ నీడిల్ వాళ్ళకి యూజ్ చేసి యూజ్ అండ్ త్రో ఇది పడేయాలి. ఎందుకంటే దీన్ని మళ్ళీ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి యూజ్ చేయకూడదు. ఇది చాలా డెలికేట్గా ఉంటుంది, చాలా సన్నగా వస్తుంది నీడిల్ కూడా. ఓకేనా? ఇప్పుడు వచ్చి మనకి క్లయింట్ ఒకరు ఉన్నారు. నేను ఒక థియరీ పార్ట్ వచ్చేసి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు వాట్స్ అనేవి ఎలాగ వస్తాయి ఏంటి అని. సో ఆ క్లయింట్ ఉన్నారు, క్లయింట్ మీద ఒక డెమో చేసి చూపిస్తాను. నొప్పి కదా ఇది కొంచెం తెలుస్తుంది పవర్. సో పెట్టే చూడు, ఈ నాబ్లో పెట్టుకొని నీళ్ళలో పెట్టాలి. మీరు ఎక్కడ ట్రైనింగ్ అయినావా? నేను బెంగళూరు, పాండిచేరి, ఒక దగ్గర కాదు, ఎక్కడ వస్తుందంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. సెమినార్ ఇప్పుడు విజయవాడలో గుంటూరులో ఒక సెమినార్ ఉంది. 2000కి అవార్డు ఇస్తారు, ట్రోఫీ ఇస్తారు. వెళ్ళేటటువంటి చూడండి చెప్తారు. ఎవరైనా వెళ్ళాలి ఉన్నప్పుడు తీయడానికి నొప్పి లేకుండా నమ్మింగ్ క్రీమ్ అనేది పెడుతున్నాను. నమ్మింగ్ క్రీమ్ గురించి కూడా మీకు మెసేజ్ చేస్తాను, అది ఎలా ఉంటుందని. మెడికల్ షాప్లో ఉంటుంది, ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో ఫస్ట్ యాక్చువల్గా ఉండిపోతాయా మేడం? చిన్నది ఉంటుంది, అది పోతుంది అసలు యాక్చువల్గా ఉండు. ఓకే. పులిపిరి వచ్చినప్పుడు ఆ పులిపిరిని రిమూవ్ చేసేస్తుంది, అక్కడికక్కడే కాల్ చేస్తుంది. ఆ ప్లేస్లో అయితే రాదు. అసలు పులిపిరి ఎందుకు వస్తుందంటే మన స్కిన్లో ఎక్సెస్ ఆయిల్, ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది స్వెట్ రూపంలో బయటకు రావాలి. సో అది స్వెట్ రూపంలో బయటికి రాలేకపోతే ఆ టైంలో స్కిన్ని మనకి ముందుకు తోస్తుంది అనమాట. అక్కడ ఏమవుతుందంటే ఎలాంటి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల స్కిన్ అనేది అక్కడ డెడ్ అయిపోతుంది. మనం చనిపోయినప్పుడు బాడీలో స్కిన్ ఎలాగైతే లూజ్ అయిపోతుందో సో అలా లూజ్ అయిపోయి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ లేక అది చర్మం అనేది ఎండిపోయినట్టు అయిపోతుంది. ఒక ట్రీకి ఆకు ఉన్నప్పుడు, చెట్టుకే ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది పచ్చిగా. అదే కనుక ఆకుని తీసి ఒక 2 days పక్కన పెడితే ఎండిపోయినట్టు అయిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన స్కిన్లో ఉన్న స్కిన్ ట్యాక్స్ కూడా అలాగే రూపిస్తాయి. ఓకేనా? ఇప్పుడు తను మీరు చేస్తున్నాను, టార్చ్ ఆఫ్ చేస్తాను. నువ్వు టార్చ్ ఆఫ్ చేసాను. అసలు కనిపించట్లేదు, స్పెట్స్ వేసుకోవట్లయితే. అలాగని కాదు, ఇక్కడ చిన్నది ఒకటి ఉంది అండ్ ఇంకొకటి పెద్దది ఒకటి సంకలో ఉంది. సంకలో చేసేదానికి వీడియో షూట్ చేయము, ఇక్కడ చేస్తున్నాను. అండ్ మీతో పాటు పల్లవి వీడియో షూట్ చేస్తుంది. పల్లవి పైన అండ్ ఇక్కడ ఉన్న వేరే పాప ఉంది, తన మీద కూడా ఒకసారి అది ఎలా బర్న్ అవుతుంది, స్కిన్కి టచ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న చూపిస్తాను, టెస్ట్ చేసి చూపిస్తాను. చూడండి, ఎవరికి హార్మ్ఫుల్ అయితే కాదు, అక్కడ స్కిన్ అనేది బర్న్ అవుతుంది. అంత एक बार आपका हाथ दे दो. ఇప్పుడు ఇది నేను వచ్చే పర్మనెంట్ నీడిల్ వేస్తున్నాను. పర్మనెంట్ నీడిల్తో దీనికి బర్న్ చేస్తున్నాను. తను ఏమన్నా ఫీల్ అవుతుందా చూడండి ఒకసారి. నా కళ్ళు కనిపించట్లేదు, లైటింగ్ ఏ లైట్ ఏమన్నా ये परमानेंट नीडल है, देखो दिखा दो क्या है? స్కిన్ బర్న్ అయింది, కనిపిస్తుందా? చిన్న డాట్స్ ఉన్నాయి చూడండి, అవి స్కిన్ అనేది బర్న్ అవుతుంది. అంటే ఉస్కో భీ నీకేనారా చేస్తాను.
రంధ్రాల నుంచి వచ్చేస్తుంది వాటర్. అవును మేడం. అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ వాటర్ కంటెంట్ బయటికి రాలేక చర్మము ఓపెన్ అవ్వదు అక్కడ కన్నం. అది ఓపెన్ అవ్వకుండా చర్మాన్ని మాత్రం తోసేస్తుంది. అలా చర్మం తోసినప్పుడు ఏమవుతుందంటే అలా పులిపిరిలా తయారవుతాయి. ఇప్పుడు అది వెళ్ళొచ్చు. కాటన్ తీసుకోరా. కాటన్ లేదు. ఉన్నాయి చూడమ్మా దాని. కనిపిస్తుంది, కాలుతుంది. కనిపిస్తుంది. వచ్చేసి చిన్నది అయిపోయింది. లైట్ అయింది. వచ్చేసి మనము హెన్నాకి ప్రాక్టీస్ చేస్తున్నాము. హెన్నా వచ్చేసి ఎలాంటి వాళ్ళకి వైట్ హెయిర్ ఉండే వాళ్ళకి గ్రే కలర్ చేయడానికి చేస్తాము, లేదా హెన్నా వల్ల ప్రోటీన్ కోసం చేస్తూ ఉంటాము, లేదా కొంతమంది పోషకాలు కావాలి, మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, డాండ్రఫ్ ఉంది అనుకుంటే హెన్నాలో కర్డ్ వేస్తాము, ఎగ్ వైట్ వేస్తాము, అండ్ తర్వాత వచ్చేసి మేథీ పౌడర్, ఆమ్లా పౌడర్, ఇలాగ పౌడర్స్ మిక్స్ చేయడం వల్ల యూక్లిప్టస్ ఆయిల్ కానీ ఎసెన్షియల్ ఆయిల్ కానీ ఇవి మిక్స్ చేయడం వల్ల హెయిర్ స్పా చేస్తున్నాము. హెయిర్ స్పాకి వచ్చేసి క్రీమ్ అయితే అప్లికేషన్ చేయలేదు ఇంకా. జస్ట్ వాళ్ళకి హెయిర్ స్పాలో డాండ్రఫ్కి తగ్గించడానికి ఎలా చేస్తాము, హై ఫ్రీక్వెన్సీ మిషన్ ఎలా యూజ్ చేస్తాం చెప్పాను కదా. హై ఫ్రీక్వెన్సీ మిషన్ చేసేటప్పుడు 2 టైప్స్ వస్తాయి దాంట్లో, ఒకటి స్కిన్కి, ఒకటి హెయిర్కి. స్కిన్కి మొన్న ఫేషియల్ చేసి చూపించినాము హై ఫ్రీక్వెన్సీలో, మష్రూమ్ ట్యూబ్ యూజ్ చేసాము. అండ్ స్కిన్ టైట్నింగ్కి ఇప్పుడు వచ్చేసి పింపుల్ మీద ఎలా ప్రాక్టీస్ చేయాలి హై ఫ్రీక్వెన్సీతో అనేది కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చున్నాము. ఇప్పుడు వచ్చేసి జస్ట్ కూమింగ్తో డాండ్రఫ్ ఎలా తగ్గిస్తున్నాము. బౌల్ హెడ్ ఉంటే, ఒకవేళ ఇక్కడ బౌల్ హెడ్ ఉంటే ఈ బౌల్ హెడ్ ఏరియాలో వాళ్ళకి హెయిర్ గ్రోత్ ఎలా తీసుకురావచ్చు. ఇది డైలీ కనుక మసాజ్ చేస్తూ ఉంటే ఈ మిషన్తో జస్ట్ ఇలా ఓన్లీ మసాజ్ చేసి నార్మల్ ఆయిల్ అప్లికేషన్ కూడా హీట్ చేసి కొంచెం నార్మల్గా హీట్ చేసుకొని ఆయిల్తో బాగా మసాజ్ చేస్తే ఈ రూట్స్ అనేవి ఓపెన్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది బాగా జరుగుతుంది. రూట్స్ అన్నితో ఓపెన్ అయ్యి. సో ఇప్పుడు వచ్చేసి డాండ్రఫ్ ట్రీట్మెంట్కి హై ఫ్రీక్వెన్సీ మెషిన్తో కూంబింగ్ చేస్తున్నాం. అది ఎలా చేస్తున్నాం చూడండి. క్లయింట్ని కూర్చోబెట్టాక డీటాంగిల్ చేసి చిక్కు లేకుండా మొత్తం హెయిర్ మొత్తం చిక్కు తీసి 2 సెక్షన్స్గా డివైడ్ చేసుకోవాలి. ఓకేనా. 2 సెక్షన్స్ డివైడ్ చెప్పాను కదా. హై ఫ్రీక్వెన్సీలో 4 సెక్షన్స్గా తీసుకొని సెంటర్ పార్ట్ తీసుకొని ఇయర్ టు ఇయర్ పార్ట్, ఇయర్ టు ఇయర్ అంటే సెంటర్ పార్ట్ నుంచి ఇయర్ దాకా వచ్చే లైన్ని దాన్ని ఇయర్ టు ఇయర్ పార్ట్ అంటారు. దీన్ని స్ట్రైట్గా తీసుకుంటే మీకు హెయిర్ అనేది నీట్గా వస్తుంది, లైన్ చిక్కు లేకుండా. ఇయర్ టు ఇయర్ పార్ట్. ఓకేనా. ఈ పార్ట్ని క్లోజ్ చేసి సెక్షన్ క్లిప్తో లాక్ చేయాలి. టైట్గా పెట్టుకొని, ఇవి సెక్షన్ క్లిప్స్ అంటారు దీన్ని. అంటే ఇది సెక్షన్ క్లిప్. ఈ టైప్ పెట్టుకుంటే ఇది ఓన్లీ మేకప్స్ చేసేటప్పుడు హెయిర్ని బ్యాక్ చేయడానికి మాత్రం ఇది యూజ్ అవుతుంది. జస్ట్ ఇలా టర్న్ చేయడానికి. ఇలాగ హెయిర్ని లాక్ చేయాలంటే క్రొకొడైల్ క్లిప్ అనేది వస్తుంది. సో క్రొకొడైల్ క్లిప్ అనేది యూజ్ చేయాలి హెయిర్కి. ఇది చూడండి, ఈ సెక్షన్ క్లిప్ పెడితే జస్ట్ ఇలాగా హెయిర్ మొత్తం ఊడిపోతుంది. నీ క్లిప్ ఏది ఇందాక ఇచ్చావు
ఆ క్లిప్ ఇచ్చేది. ఓ క్లిప్ తెద్దాం. లేదు మన దగ్గర సెక్షన్ క్లిప్స్ లేవు అంటే ఇలాంటి క్లిప్స్ అయినా పెట్టుకొని 4 క్లిప్స్, ఆ క్లిప్తో అయితే ఇంకా ఈజీగా లాక్ అవుతుంది హెయిర్ అనేది. ఓకేనా? ఇందాక సరి చేయలేదు. హెయిర్ని బాగా టైట్ చేసి రొటేట్ చేసి దాంట్లో సెక్షన్ క్లిప్ పెట్టి హెయిర్ని లాక్ చేసి పెట్టేది. ఓకే, ఇంకా ఈ సెట్ అవ్వదు. నాకు ఇంకా వీడియోకు